కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు మళ్ళీ తీసేశారు అని అడుగుతాడు సార్. అది కొంతమంది మళ్ళీ చాంప్రాప్గా ఉందన్నారు. ఆ విధంగా ఏదో రికవర్ చేయడానికి చేస్తూ ఉంటారు. తెలియదు ఏముంది, ఒకసారి ఇది మంచి జరగవచ్చు, ఏం కూర్చోలే. ఆ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క విజ్ఞాపన విన్న తర్వాత దాన్ని తీసి దాంట్లో కూడా కొంతమంది లైటింగ్ చాలా బాగుంది అన్న వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించాలి కాబట్టి ఎంపీ గారు గౌరవించారు. దాన్ని ఏం చేయాలని చెప్పేసి మున్సిపాలిటీ ఎంపీ గారు ఆలోచించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి రాజమండ్రిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు తట్టుకోలేక అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా రాజమండ్రి అసెంబ్లీ సీటు దాదాపు రేపు 50,000 మెజారిటీతోటి రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి మార్గాని భరతరామ్ గారు గెలుస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే దాదాపు ఎక్కడా జరగనటువంటి అభివృద్ధి రాజమండ్రిలో జరిగింది. అదేవిధంగా దాదాపు 40,000 పట్టాలు ఈరోజు పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చినటువంటి నాయకుడు మరి మార్గాని భరతరామ్ గారు. దాదాపు మరి 4 రోజుల పాటు ముఖ్యమంత్రి వద్దనే ఉండి దాదాపు మరి ఇంచుమించుగా 313 కోట్ల రూపాయలతోటి మరి రాజమండ్రి చుట్టుపక్కల భూములు కొని 40,000 పట్టాలు ఎప్పుడైతే ఇచ్చాడో ఆ రోజే మరి రాజమండ్రి సిటీ వన్ సైడ్ అయ్యింది. వైసీపీ దాదాపు 50,000 మెజార్టీతో గెలిచి ఎవరో సాధించిన విజయాన్ని మరి మార్గాని భరతరామ్ గారు గెలుస్తున్నారు. అదేవిధంగా డీబీటీ ద్వారా ఈరోజు 2,50,000 కోట్లు ఈరోజు పేద ప్రజల అకౌంట్లోకి వెళ్ళినాయి. ఆ విధంగా సంక్షేమంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి సంక్షేమ అభివృద్ధిని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు 175 నియోజకవర్గాలు కూడా ఏ విధంగా మనం గెలవకూడదని ప్రతి ఒక్క వైఎస్సీపీ కార్యకర్త ఎదురు చూస్తూ ఉన్నాడు. దాంతోపాటు పేద ప్రజలు, పెన్షనర్స్ వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ప్రతి ఖాతాదారుడు ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఓటు వేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. వీళ్ళకి ఎంతసేపు 3 పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీకి ఓట్లు పంచుకోవడం, సీట్లు పంచుకోవడం, గందరగోళ పరిస్థితుల్లో ఎవరు ఓటేసుకోవాలో తెలియనటువంటి హీనమైన స్థితిలో వీళ్ళు ఉన్నారో. ఇలాంటి వాళ్ళు పద్ధతులన్నీ చీకొడుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.